ఎపిస్టన్ ఫైల్స్ అయితే సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో ముస్లింలకు సంబంధించిన ఒక అంశం మాత్రం ముస్లింల మనోభావాలకు గాయమైంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ఈ మక్కా, మదీనా యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ కాబాలో ఒక క్లాత్‌కి సంబంధించి వీళ్ళందరూ గూడా తమ ప్రార్థనలు చేయటం ఇదంతా జరుగుతుంది. అట్లాంటి క్లాత్‌ని కోట్లాది మంది ప్రార్థనలు చేసినటువంటి క్లాత్‌ని తీసుకెళ్ళి ఈ జెఫ్రీ ఎపిస్టన్ ఎవడైతే ఉన్నాడో అతను కార్పెట్ల కింద వాడాడు తన ఇంట్లో అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. అది మత పిచ్చా లేకపోతే దేంతో చేశాడో తెలీదు. కాబా కిస్వా దగ్గర ఉన్నటువంటి ఆ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి దాన్ని జెఫ్రీ ఎపిస్టన్‌కి ఒక మహిళ పంపించిందంట. అజీజా అల్ అహ్మదీ. ఈవిడ దుబాయ్ బేస్డ్ సౌదీ వుమెన్ అట. 22 మార్చి 2017న ఈమెయిల్ పంపించిందంట. ఇట్లా కాబా క్లాత్ నీకు పంపిస్తున్నాను. దాని మీదన 10 మిలియన్ ముస్లింలు అంటే 10 లక్షల మంది ముస్లింలు దాని మీద ప్రార్థన చేశారు. అంత ప్రేయర్ జరిగినటువంటిది, అనేక మంది కంటి నీరు దాని మీద ఉన్నది, అనేక మంది ఆశలు దాని మీద ఉన్నటువంటిది, ప్రేయర్లు జరిగినటువంటి క్లాత్ అని చెప్పి మెయిల్ చేసింది. దాన్ని ఈ జెఫ్రీ ఎపిస్టన్ తీసుకుని ఫైనల్ రెసిపియంట్ అతనే తన సెయింట్ థామస్లో ఉన్నట్టు తన ఇంట్లో దాన్ని కార్పెట్గా వాడాడు అన్నటువంటి విషయాన్ని ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ ఫైల్స్లో, ఎపిస్టన్ ఫైల్స్లో డాప్నీ వాలెస్ ఎపిస్టన్ అసోసియేట్ కోఆర్డినేట్ చేసుకుని డెలివరీ తీసుకున్నాడు. అబ్దుల్లా అల్ మారి దాన్ని సౌదీ సైడ్ నుంచి కోఆర్డినేట్ చేసుకొచ్చాడు అన్నటువంటి విషయం తేలింది. ఓవరాల్గా ఈ లాజిస్టిక్ కస్టమ్స్ అన్నిటి విషయాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ అవుతుంది. ఎపిస్టన్ ఫైల్స్లో ముస్లింల వ్యధ కలిగించేటటువంటి ఒక తప్పుడు పని చేశారు వాళ్ళు.